అందరికీ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా పెద్దిరెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్లాస్‌మేట్‌లు. అప్పట్లో కాలేజీ చదువుకునే రోజుల్లో పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు. అందుకని చెప్పేసని కక్ష కట్టేసాడు. కేసులు పెడుతున్నాడని చెప్పేసని మాట్లాడుతా వస్తున్నాడు కదా! ఎందుకనుకుంటున్నారు? గతంలో రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వకముందు హోటల్‌లో ఒకతను చెంప మీద కొట్టి తుపాకీతో బెదిరించాడంట. అంటే ఇద్దరు కొట్టుకోకపోయారు. ఆ గొడవల్లో రాజశేఖర రెడ్డిని ఒక వ్యక్తి కొట్టాడు. కొడితే రాజశేఖర రెడ్డి గారు ఎళ్లి పోలీసులకి కంప్లెయింట్ కూడా ఇచ్చాడు. ఒక వ్యక్తి నా పైన దాడి చేసి తుపాకీతో బెదిరించాడని చెప్పేసని. ఇంతకీ మనోడి అనుమానం ఏంటంటే, ఆ కొట్టిచ్చింది చంద్రబాబు నాయుడు గారని మనోడి ఫీలింగ్ అంట. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆ కొట్టిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్ మాట. మా నాన్న అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కొట్టించాడు దవడ మీద. కాబట్టికి మనం ఒక కొత్త పుకారు తీసుకొద్దామని ఉద్దేశంతోనే ఈ పిచ్చి మాటలన్నీ కూడా. ఒకసారి మీకు ఆధారాలతో సహా చూపిస్తా. ఒక వీడియో వినిపిస్తా వినండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఒక విలేకరు అంటే ఒక మీడియా ప్రతినిధి ఆయన్ని అడుగుతూ మీ పైన ఇలా దాడి జరిగింది కదా! అది నిజమేనా అంటే, అది నిజమే నా పైన దాడి జరిగింది. అతనెవరో నాకు తెలీదు. దాడి చేసిన మాట అయితే వాస్తవమే అని చెప్పేసని రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడాడు. ఒకసారి వినిపిస్తా చూడండి పూర్తిగా. హైదరాబాద్‌లోని ప్యాలెస్ హైట్ హోటల్స్‌లో రాజశేఖర రెడ్డి ఒక వ్యక్తి కొట్టాడు. కొట్టి పెట్రోల్ పెట్టి బెదిరించాడు. ఇది కూడా ఆన్ రికార్డ్ అన్నమాట. రాజశేఖర రెడ్డి పోలీస్ స్టేషన్‌కి స్వయాన ఆయనే ఎళ్ళేసి రిటర్న్‌గా కంప్లెయింట్ రాసిచ్చాడు. మీకు అప్పటికే ఆయన బీసీ ప్రెసిడెంట్ అయ్యారు, ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎన్ని అయ్యారు. అయినా కానీ ఆయన్ని ఒక సామాన్య వ్యక్తి హోటల్‌లో అంట కొట్టి పెట్రోల్ పెట్టి బెదిరించాడు అంట. నాకు ఇక్కడ దెబ్బలు కూడా తగిలించాడు. అలాగే ఆపోజిట్ పర్సన్ కూడా వచ్చి కాదు ఫస్ట్ రాజశేఖర రెడ్డి నన్ను పట్టుపోయాడు అందుకని నేను తిరిగి కొట్టాడు పెట్రోల్ పెట్టాడు అని సార్ చెప్పారు. అతనే ఎవరు ఎందుకు కొట్టాడు రాజశేఖర రెడ్డి ఇది చెప్పాలి కదా. కేసుకు సంబంధించిన తప్పించుకోవడానికి ఇలా జరిగింది అనేటువంటి ఆరోపణ. ఆ సమయంలో ఆ అంబులెన్స్ కూడా నాకు తెలియదు. అసలు నన్ను ఎవరనుకొని నాపై కేసులు కూడా నాకు తెలియదు. అసలు నన్ను ఎవరనుకొని నాపై కేసులు కూడా నాకు తెలియదు. చూసారు కదా! డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నన్ను ఎవరు అనుకొని నా పైన దాడి చేసాడో నాకు తెలియదు. కొట్టిన మాట అయితే వాస్తవమే అని డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏడుపు అంతా కూడా ఇక్కడే వచ్చిందండి. అసలు సమస్య ఇదే. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి ఈ పిచ్చి మాటలు మాట్లాడడానికి గల కారణం కూడా ఇదే. రాజశేఖర రెడ్డి గారిని ఎవరో కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు కొట్టించలేదు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి కానే కాదు అతను. అతను ఎవరో రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలియదు. ఎవరో ఒక అన్నోన్ పర్సన్, గుర్తు తెలియని వ్యక్తి. సో మరి బయటికి చెప్పేది మరి లోపల ఏం జరిగింది అనేది తెలియదు. వీళ్ళిద్దరూ కొట్టుకున్నారా లేదంటే అతనే రాజశేఖర రెడ్డి గారిని శుభ్రం సిత కొట్టేసాడో తెలియదు కానీ బయట జరిగే ప్రచారం అయితే ఇది. డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఇది జరిగింది ఇది. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి? వాళ్ళిద్దరి మధ్యన ఏదో గొడవ జరిగింది. ఎవరిని ఎవరు కొట్టుకున్నారో తెలియదు. మనం చూసింది కాదు. మనం మాట్లాడుకోకూడదు. ఉన్న వాస్తవం అది. నువ్వు దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారే మా నాన్నగారిని కొట్టించారేమో, దాని వెనకాతల కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారేమో అనే అపోహతోటి ఒక పిచ్చి నమ్మకంతోటి ఇవాళ ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నాడండి. ఒక మాజీ ముఖ్యమంత్రివి, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువి, ఆ రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత చిల్లరగా మాట్లాడితే ఎలా జగన్మోహన్ రెడ్డి? ఇగో నిన్నటి నుంచి ఈ వీడియో వైరల్ అవుతుంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? బాగుంటుందా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికిలేరు. లేని వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు. నీ వల్ల, నీ లేఖితనం వల్ల ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు రాజశేఖర రెడ్డి గారిని ఒక వ్యక్తి కొట్టాడు అని చెప్పేశారు. దవడ మీద కొట్టి తుపాకీతో బెదిరించారన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. నువ్వు మాట్లాడిన మూలానికి ఈ వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అవసరమా మనకి? ఊరికే మనం ఏదో విక్రింతానికనో కించపరుస్తానికో అవహేళనగా మాట్లాడి ఉన్న పరువు ఎందుకు తీసుకోవాలని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారి కంటే మేము అభిమానించంగానే ఒక గౌరవం ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా మాకంటే ఒక గౌరవం ఉంది. మేము కించపరిచి మాట్లాడట్లా. అలాగని చెప్పేసి మేము రాజశేఖర రెడ్డి గారికి అభిమానం కానే కాదు. గుర్తుపెట్టుకోండి బాగా. ఇవాళ నువ్వు మాట్లాడిన మూలనే కదా ఇగో మీ నాన్నగారిని కూడా ఒక వ్యక్తి కొట్టాడంట. ఆ కక్ష నువ్వు మనసులో పెట్టేసుకొని చంద్రబాబు నాయుడు గారే కొట్టించారని విష ప్రచారం చేస్తానని మాట్లాడాల్సి వచ్చింది.
లేకపోతే మాట్లాడే కదా. ఇప్పుడు ఎవరు పరువు తీసేసుకున్నారు? నువ్వే చనిపోయిన మీ నాన్నగారు పరువుని తీసేసావు కాదా. ఇంకెప్పుడు కూడా మనం ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడేటప్పుడు వాస్తవాలు లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇగో ఇలాగే గతాన్నంతా తవ్వి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. పోయేది మీ నాన్నగారి పరువే. ఇప్పటి వరకు నిజంగా ప్రామిస్గా చెప్పినా నాకు కూడా తెలియదు రాజశేఖర రెడ్డి గారిని ఒక వ్యక్తి కొట్టాడు అని చెప్పేసారు. ఇప్పుడు తెలిసింది. మరి ఏం చేయమంటావు? ఏం చేద్దాం? జగన్మోహన్ రెడ్డి నువ్వేమైనా పెగ్గలిగేవా కొట్టిన వ్యక్తిని? లేదు. దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని పడి ఎడుతున్నావు తప్పితే అసలు నీ వల్ల ఏదైనా ఉపయోగం ఉందా జనానికి? జనానికి పనికొచ్చే 4 మాటలు ఎప్పుడైనా మాట్లాడతావేమో అనుకున్నా. అదే ఉండదు. ఎంతసేపు రెచ్చగొట్టాలి. అయితే కార్యకర్తలను రెచ్చగొట్టాలి, లేదంటే ప్రాంతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, అది కుదరకపోతే మతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఏది కుదరలేదు, ఏది వర్కౌట్ అవ్వట్లేదంటే ఒక పర్యటన పెట్టుకుంటాడు. ఆ పర్యటనలో ఏదో రకంగా అల్లాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తాడు. తోకేసిలాటో, తోపులాటో, లాఠీ చార్జో, పోలీసు పైన దాడి చేయడమో నేను ఆల్రెడీ మనం చూసాం కదా. నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసు అధికారులనే కొట్టడానికి వెళ్తున్నాడు. ఆ తోపులాట్లో, ఆ ఘర్షణలో లాఠీ చార్జ్ చేయాలి, తప్పదు కదా. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉన్నాడు, నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఉన్నాడు. తన్నులు తిన్నది ఎవడరా అంటే అక్కడికి వచ్చిన సామాన్య కార్యకర్తలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పర్యటనకి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక విధ్వంసం ఉండాల్సిందే. అయితే 2-3 చంపేయాలా, లేదంటే వచ్చిన కార్యకర్తలను పోలీసుల చేతనే కొట్టించేయాలి. కొట్టించేసి మన సాక్షిలో పెద్ద హెడ్లైన్ వేసుకుంటాం, కార్యకర్తల పైన లాఠీ చార్జ్. మీరు రెచ్చగొట్టేసి వీళ్ళు పక్కెళ్ళిపోతున్నారు. వీళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారండి, వాళ్ళు పక్కెళ్ళిపోతున్నారు. పక్కకి వెళ్ళిపోగానే వాళ్ళ తల్లి తినేస్తున్నారు కార్యకర్తలు. పైగా ఇక్కడ మనం వాడుకోవడానికి బాగుంది కదా, మాట బాగుంటుంది, లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి. అలాగే ప్రభుత్వం పైన కొన్ని నిందలు వేయడానికి బాగుంటుందని చెప్పేసి. అంతేనా? ఎందుకు వచ్చిన పర్యటనలో, ఎందుకు వచ్చిన మాటలో నువ్వు ఆ పిచ్చి మాటలు మాన్నంతసేపు ఇలాగే మీ నాన్నగారు కొరువు కూడా తీసేస్తూ ఉంటావు. నిజంగా ఈ వీడియో చేయడం నాకు ఇష్టం లేదు, కానీ చెబుతున్నా, ఫస్ట్ మనం కడుక్కోవాలి కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్దేశంతో ఏమన్నా చెప్తే దానికి దీనికి సంబంధం లేదయ్యా. ఆ కొట్టిన వ్యక్తి ఎవడో మీ నాన్నకే తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి ఏం పరిచయం ఉంటుంది, ఆయన కూడా ఏ సంబంధం ఉండదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే. మేమైతే కించపరిచినట్టో లేదంటే ఇంకోటే కాదు. రాజశేఖర రెడ్డి గారిని ఎవరో కొట్టారు, దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. నువ్వు అలా ఫీల్ అయిపోమ్మా, నువ్వు అది మనసులో పెట్టేసుకున్నావు బాగా. అది నీకు ఎవరో చెప్పుకుంటారో ఈ మధ్య కాలంలోనే చెప్పుకుంటారు నీకు అది, లేదంటే ఇప్పటివరకు ఇప్పుడు మాట్లాడాల. 14-19 కానీ, లేదంటే 19 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజు కూడా మాట్లాడాల. ఈ ఓడిపోయిన తర్వాత నీకు మొత్తానికి ఎవరో చెప్పుకుంటారు మీ నాన్నగారిని అప్పట్లో కొట్టారని చెప్పేసి. ఏమనుకున్నాడు, ఇంకా ఫిక్స్ అయిపోయాడు. ఇంకా లేదు మా నాన్నగారిని కొట్టారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయి ఉంటాడు, ఆయన కొట్టించుంటాడు. అర్జెంటుగా దీన్ని ఎట్టగట్ట కౌంటర్ చేయాలని ఉద్దేశంతో నువ్వు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చ వాగుడు వాక్కుంటా ఉంటావని నేను కోరుకుంటున్నానన్న. అది నా పిచ్చి కానీ చెప్తున్న ఉదాహరణకి. నీకు చెప్పిన ఒకటి చెప్పకపోయినా ఒకటే, నువ్వు మళ్ళీ అదే విధంగా యథావిధిగా మాట్లాడతావు, మాకు తెలుసు ఆ విషయం. కాకపోతే ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చవాగుడు వాగు, అది నీకు మంచిది కాదు.